దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మహిమగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ప్రేమతో ఈ ఉదయకాల ప్రార్థన సమయమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. పిల్లారా, ఈరోజు దేవుని వాగ్దానము 73వ కీర్తన 25వ వచనాన్ని చదువుకుందాం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకక్కరలేదు. ఆమేన్. పిల్లారా, దేవుని వాక్యము ఈ ఉదయకాల సమయంలో మనకు ఏమని జ్ఞాపకం చేస్తుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు మానవుని యొక్క జీవితంలో అనేక సందర్భాల్లో మనము ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటాం. మనకున్న అవసరతను బట్టి, మనకున్న బలహీనతలను బట్టి, మనలో ఉన్న భయాన్ని బట్టి చాలా సందర్భాల్లో మనం ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటాం. అయితే మనుషులు అన్ని సందర్భాల్లో అన్ని వేళలా మనకు తోడుగా ఉండలేరు. ఎందుకనంటే ఎవరికుండే సమస్యలు వాళ్ళకున్నాయి, ఎవరికుండే కష్టాలు వాళ్ళకున్నాయి, ఎవరికుండే బాధ్యతలు భారాలు వారికి ఉన్నాయి. అయితే దేవుని వాక్యము ఈ ఉదయకాల సమయంలో మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, నీవు నాకుండగా. ఆమేన్, హల్లెలూయా. పిల్లరా, నీకు ఎవ్వరు తోడున్నా లేకపోయినా, నీకు ఎవ్వరు సహాయం చేసినా చేయకపోయినా, నిన్ను ఎవ్వరు పలకరించినా పలకరించకపోయినా, నీ చేతి పనుల్లో ఎవరి సహాయం నీకు ఉన్నా లేకపోయినా, నీకు తోడుగా ఉండేది యేసయ్య మాత్రమే. ఈ విషయాన్ని గమనించిన కీర్తనకాడు అంటాడు, నీవు నాకుండగా అనే మాటను ఉపయోగించాడు. అంటే దేవుడు మనకు ఎప్పుడు తోడుగా ఉంటాడు పిల్లారా. అది కష్టమైన, బాధ అయినా, శ్రమ అయినా, ఇబ్బంది అయినా, అది రాత్రి అయినా పగలైనా, ఒక దినమైన 2 దినాలైన జీవిత కాలం ఎల్ల కూడా దేవుడు మనకున్నాడు. నువ్వు అధైర్యపడబాకు, దిగులు పడబాకు, నాకెవరున్నారు అని నిస్సహాయముగా ఆలోచించబాకు. నువ్వు ఆలోచించటం వలన నీకు ఏ విధమైనటువంటి లాభం ఉండదు పిల్లరా. ఆలోచనతో అనారోగ్యాలు వస్తాయే కానీ పిల్లరా, నీ ఆలోచనతో నీ సమస్యలు అయితే తీరవు. దేవుని వాక్యం చెప్తున్న మాట ఒకటే, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, దేవుడు నీకున్నాడు. ఎవరున్నా లేకపోయినా దేవుడు నీ పక్షాన ఉన్నాడు, నీకు తోడుగా ఉన్నాడు. ధైర్యంగా ఉండు, విశ్వాసంతో దేవుని వైపు చూడు, ప్రార్థన పూర్వకముగా ఈ దినచర్యలను ప్రారంభించు. పిల్లరా, దేవుడు మనకున్నాడనే సత్యాన్ని గుర్తుపెట్టుకో. ఈ వాగ్దానం మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో విశ్వాసము ద్వారా నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహిమోన్నతుడా, దయగలిగిన తండ్రి, మీ పవిత్రమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి వెళ్ళలేని స్తుతి స్తోత్రములయ్యా. ఆరోగ్యకరమైన, సురక్షితమైన, సజీవమైన మహిమగలిని మీ రెక్కల చాటున గత రాత్రంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి సుఖమైన నిద్రనిచ్చి వేకున లేచి మమ్మల్ని స్తుతించే కృపను, భాగ్యాన్ని, ధన్యతను ప్రభువా మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ దినమంతా దయగలిగిన మీ సన్నిధి మా అందరికీ తోడుగా ఉంచండి. మీ సన్నిధి మాకు తోడు రాని ఎడల ఒక్క అడుగు కూడా మేము ముందుకు వేయటానికి వీళ్ళే తండ్రి. నీ కృప, కాపుదల, భద్రత, సంరక్షణ నిరంతరము మా బిడ్డలందరికీ తోడుగా ఉంచమని వేడుకొనుచున్నాను. ఈ దినమంతా బిడ్డల యొక్క చదువుల్లో మీరు తోడుగా ఉండండి. మంచి జ్ఞానంతో, జ్ఞాపశక్తితో నింపండి. రాకపోకలందు మీ కాపుదల, భద్రత బిడ్డలకు అనుగ్రహించండి. ఉద్యోగం లేని బిడ్డలకి ఉద్యోగాలు దయచేయండి తండ్రి. యేసయ్యా, మీరు కృప చూపిస్తే నాయన వారి జీవితాలు ప్రకాశిస్తాయి. దయతో తండ్రి జ్ఞాపకం చేసుకునండి. ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలు మీరు దీవించి ఆస్వాదించండి. ఎటువంటి నాయన ఇదిగో ఇరిటేషన్, చికాకులు లేకుండా హ్యాపీగా డ్యూటీలు చేసుకోగలిగిన కృప దయచేయండి. ఈ దినాన ప్రభువా బిడ్డలు చేసిన వ్యాపారాల్లో మంచి లాభాలు బిడ్డలకి ఇవ్వమని వేడుకొనుచున్నాను. ఆరోగ్యకరమైన మీ కృప, కాపుదల, భద్రతనిచ్చి మీ మహిమను కనపరచండి తండ్రి. యేసయ్య, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి.
మంచి బిడ్డలతో తండ్రి వారి జీవితాలు ముడివేయబట్టడానికి కృప చూపించండి. నా సంతానము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను కనికరించండి. వారి మీద ఉన్నటువంటి ప్రతి నిందలు కొట్టివేయండి ప్రభువా. భార్యాభర్తల మధ్య ఐక్యతను, సఖ్యతను, ప్రేమను కలుగు చేయండి. దేవాది దుఃఖ సాగరులను కుటుంబాలు మీరు ఓదార్చండి, ధైర్యపరచండి తండ్రి. ఆర్థికంగా బిడ్డలు ఎదుర్కొంటున్న ప్రతి విధమైన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు తీసుకురమ్మని వేడుకొనుచున్నాను. ఆర్థిక దారిద్ర్యం యేసుక్రీస్తు నామములో కాలిపోనుగాక ప్రార్థన చేస్తున్నాను. కుదులున్న బంగారాలు ప్రభువా మీరు విడిపించండి. మీ గొప్ప కార్యాలు బిడ్డల కొరకే మీరు జరిగించమని వేడుకొనుచున్నాను. ఈ దినాన బిడ్డల యొక్క ప్రయాణాలు మీ సన్నిధి తోడుగా ఉంచండి. క్షేమకరమైన ప్రయాణాలు బిడ్డలకు అనుగ్రహించండి. విదేశాల్లో ఉన్న మా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి చదువుల, ఉద్యోగాలు మీ కాపుదల భద్రతనిచ్చి ఉన్నతమైన మార్గం నడిపించి వేడుకొనుచున్నాను. సొంత గృహాలు ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి. కోర్టు కేసుల నుంచి నైనా త్వరితముగా న్యాయమైన తీర్పు బిడ్డల పక్షాన్ని మీరు ఇవ్వండి. బిడ్డల యొక్క పాడి పంటలు మీరు దీవించి ఆస్వాదించమని వేడుకొనుచున్నాను. అయ్యా, చేపల చెరువులు, రొయ్యల చెరువులు తండ్రి, డ్యాముల్లో, సముద్రంలో, చెరువుల్లో వేటాడుతున్న బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. వారి చేతి పనుల్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి నాయన. మంచి లాభాలు బిడ్డలకు ఇవ్వండి తండ్రి. గిట్టుబాటు రేట్లు బిడ్డలకు అనుగ్రహించండి. కావలసిన ఆర్థిక వనరులు సమృద్ధిగా బిడ్డలకు మీరు కలుగు చేయమని వేడుకొనుచున్నాను. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలందరూ మీరు దీవించండి. చిన్న బిడ్డలు, ఎవరి బిడ్డలు, పెద్దలు, వృద్ధుల వరకు అయా మంచి ఆరోగ్యాలు, బలమును, శక్తిని, నెమ్మదిని దయచేయండి. షుగర్తో బాధపడుతున్న బిడ్డలు మీ గాయపనసం చేతనైనా మీరు స్పర్శించండి. బీపీని, థైరాయిడ్ని, యేసయ్యా వెన్నెముక సమస్య నుంచి, కాళ్ళ నొప్పుల నుంచి, మోకాళ్ళ నొప్పుల నుంచి, గర్భాశయ సమస్యల నుంచి, కంటి సమస్యలు, పంటి సమస్యలు, గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు, క్యాన్సర్ సమస్యలు, రక్తహీనత నుంచి, హెయిర్ ఫాల్స్ నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకున్న బిడ్డలు మీరు ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యాలు బిడ్డలకు అనుగ్రహించి మీ నామను గణపరచుకోండి. ప్రతి కుటుంబానికి మనశ్శాంతిని దయచేయండి, నెమ్మదిని దయచేయండి. మీ ప్రేమ ప్రభ ప్రతి కుటుంబంలో ఉండాలి. ఐక్యతతో ప్రభు కుటుంబాలు వర్ధిల్లుటకు సహాయం చేయండి. ఈ దినమున బిడ్డల ప్రయాణాల్లో, వారి ప్రయత్నాల్లో తండ్రి, ఏ పనులైతే బిడ్డలు ప్రారంభిస్తున్నారో మీరు తోడుగా ఉండండి తండ్రి. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యాలు బిడ్డల జీవితాలు జరిగించిన ఆయన. వారి ముందు మూయబడుతున్న ప్రతి ద్వారం యేసుక్రీస్తు నామములో తెరవబడునుగాక ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యాదు తండ్రి, నీ బిడ్డల చుట్టూ, కుటుంబం చుట్టూ, కలిగిన సమస్తం చుట్టూ తండ్రి, కుమార పరిశుద్ధాత్మిక నామములో అగ్ని కంచి వేస్తున్నాను. ఏ శోధన, ఏ రూపంలో ఏ బిడ్డను ముట్టుకున్న ఆరోగ్యకరమైన రెక్కచాటును భద్రించి వేడుకొనుచున్నాను. సేవకుల కొరకు, అయ్యా వారి సేవా పరిచర్య కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ ప్రత్యేకమైన బలమైన సన్నిధి వారికి తోడుగుంచి వారి యొక్క అవస్థతలు, అక్కర్లన్నీ మీరు తీర్చి ఉన్నతంగా ప్రభువా ఈ కడబరి దినాలు అనేక ఆత్మను రక్షించడానికి కావాల్సిన మీ శక్తిని అయ్యా మీరు మెండుగా అనుగ్రహించి వేడుకొనుచున్నాను. ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ప్రతి కుటుంబాన్ని మీరు వర్ధిల్ల చేయమని వేడుకొనుచున్నాను. ప్రత్యేకంగా మా తెలుగు రాష్ట్రాలు తండ్రి, అయ్యా వరదలతో, నీటి ప్రభావాలతో అనేక ప్రాంతాలు, ప్రత్యేకంగా విజయవాడ ప్రాంతమునైనా అయ్యాదు తండ్రి బిడ్డలు ఎంతగానో నలిగిపోతున్నారు. దయతో తండ్రి కనికరించయ్యా. ఇదిగో తండ్రి, వరద త్వరగా తగ్గిపోవటానికి, వర్షాలు తగ్గిపోవటానికి, ఎటువంటి ప్రాణ నష్టాలు, ఆస్తి నష్టాలు జరగకుండా మీ కాపుదల భద్రతనిచ్చి మీ మహిమను కనపరిచి మెడుకొనుచున్నాను. వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకున్నాను తండ్రి. అధికారులకు కావాల్సిన మీ కృపను సమృద్ధిగా విస్తరింపచేసి త్వరితముగా తండ్రి ప్రతి ఒక్కరికి సహాయాలు అందుటకు మీరు కృప చూపించను తండ్రి. ఎంతోమంది స్వచ్ఛందంగా వచ్చినైనా ఇదిగో మీ యొక్క సేవను చేస్తుండగా నాయనాదు తండ్రి, నీ పరిచయం చేస్తున్న ప్రతి బిడ్డలను మీరు దీవించమని వేడుకొనుచున్నాను. మీ కృపా కాపుదల భద్రతకు నాయన మమ్మల్ని అప్పగించుకుంటూ ఇంతవరకు మీ సన్నిధిని స్తోత్రాలు చేస్తూ ఈ దినమంతా కూడా మీ సన్నిధి బలముతో నింపి నడిపించండి. ఆత్మీయంగా బిడ్డలను మీరు బలపరచండి. ప్రార్థన శక్తి, ప్రార్థన బలముతో మీరు నింపండి తండ్రి. ఏ ఒక్కరు కూడా నిరుత్సాహపడకుండా, కృంగిపోకుండా నీ కృపలో వర్ధిల్ల చేయమని, వారి యొక్క ప్రతి అవసర అక్కర్లన్నీ తీర్చమని సర్వశక్తిని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, ప్రభును రక్షకుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్య సహవాసం ఇది మొదలుకు నిరంతరం దైవ ప్రసన్నత తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆస్వాదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.